నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు తనిష్క గారు? చాలా మంచిగా ఉన్నాం. తనిష్క గారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు అన్నారు. అవును. ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేము. అది మాత్రం ఈశ్వరుడు ప్రసాదించవలసిందే. అవునమ్మా, పరి- నిజం అది. పరిపూర్ణంగా భగవంతుడి కృప ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము. ఎన్ని కోట్లున్నా కూడా డెఫినెట్ గా ఆరోగ్యాన్ని అయితే మనం కొనుక్కోలేం. కాబట్టి అవును. అసలు ఆరోగ్యరీత్యా వచ్చేటటువంటి సమస్యలు ఎందువలన వస్తాయి, వాటి నుంచి అది ఏ సమస్య అయినా కానీ ఎలా అధిగమించవచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అమ్మా, తప్పకుండా. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఆరోగ్యం అనేటప్పుడు అందరు అన్ని విషయానికి ఓకే మంచిగానే ఉంటుంది, కానీ ఆరోగ్య విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. అవును. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉంటది, మంచి ఆస్తులు ఉంటుంది, మనుషులు మంచిగా అందరూ హెల్ప్ చేసే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఉమ్, కానీ ఆరోగ్య విషయం వచ్చేసరికి అది భగవంతుడు వాళ్ళకి ఒక మంచి దారి చూపిస్తే, జాతక పరంగా వాళ్ళకి సాల్వ్ చేస్తే మంచిగా అవుతుంది. లేకపోతే ప్రాణానికి మించింది వేరే ఏం లేదు లోకంలో కదా. exactly. సో అప్పుడు ఆరోగ్య విషయం వచ్చేసరికి ఏమైతుందంటే వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారంటే, నా దగ్గర చూపించుకున్న క్లయింట్ అసలు నిన్న కూడా ఒక క్లయింట్ తో మాట్లాడాం. వాళ్ళది జాతక పరంగా చూస్తున్నా చూస్తే అసలు వాళ్ళకి లాస్ట్ ఒక 5 years లో తనకి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పాను. హార్ట్ హెల్త్ ఇష్యూస్ అంటే హార్ట్ రిలేటెడ్ దా మేజర్ ఇన్సిడెంట్ జరిగిందా అంటే అసలు 100% నిజం మేడం. ఇప్పుడు స్టెంట్ వేసాను, అసలు నాకు ప్రాబ్లం ఉంది, ఆ భయానికే నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్పిండ్రు. కానీ ఇవన్నీ ఎలా కనిపెట్టవచ్చు అంటే జాతక రీతిగా చూడండి. తనకు వచ్చి అక్కడ కేతు ప్లస్ చంద్రుడి సంబంధించి ఉంది. తనకు అస్సలు టైం బాగాలేదు. లాస్ట్ టైం వచ్చి నడుస్తున్న దశ అసలు చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఇచ్చింది అని చెప్పాను. సో అవన్నీ మీరు చెప్పినదన్నీ కరెక్టే మేడం. ఆ టైమింగ్ లోంచి నాకు హెల్త్ బాగుండట్లేదు అంటే ఇంత ముందుగా ఒక 10 years బ్యాక్ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయ్యారు. చాలా నాకు అసలు ఇప్పుడు మొన్న రీసెంట్ గా మనం యూట్యూబ్ లో చూసామని చెప్పిండ్రు. చాలా సంతోషం మేడం. అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు విన్నాను చూడండి. వినేసి మీకు ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం చెప్పిన తర్వాతనే నేను మీ ఓల్డ్ క్లయింట్ అని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడో వచ్చారు, అప్పుడు కూడా చెప్పేటానంట తనకు అసలు హెల్త్ బాగుండదు, ఆ టైమింగ్ లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి అప్పుడే చెప్పేటాను. అలాగే జరిగింది. మిమ్మల్ని అలా వదిలేరండి బాబు, మధ్యలో వదిలేసి. అసలు నిజంగా తర్వాత ఏమైందంటే అప్పుడు డైరెక్ట్ వచ్చే కన్సల్ట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు అన్ని మొబైల్ అపాయింట్మెంట్ కదా. సో అందుకని అయితే ప్రతి ఒక్కరి జాతకంలో మనకి ఎప్పుడైనా ఆరోగ్యం అంటేనే లగ్నానికి 6th లార్డ్, ఒకటి లగ్నం, ఈ రెండు మేజర్. తర్వాత చంద్రుడు హౌస్. అవి ఎందుకంటే చంద్రుడు అంటే శరీర కారకుడు. కరెక్ట్. ఎక్కడ ఉన్నాడు దాన్ని పెట్టి వస్తుంది, లగ్నాన్ని పెట్టి వస్తుంది. ఇప్పుడు మనం చాలా మంది జాతకం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ తీసుకోండి, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎంత మంచి ఫ్యామిలీ, అసలు మంచి పొజిషన్ లో కూడా అదే నడుస్తుంది. ఎన్ని వేల అసలు ఇండియానే రూల్ చేసేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. అవును. అయినప్పటికీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మన పెళ్లి వీడియోస్ లో మనం చూస్తూ ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. డబ్బు ఆనందాన్ని ఇస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు, డబ్బే అన్ని ఆనందాలని తీసుకురాదు. మేబీ కంఫర్ట్స్ ఇస్తుందేమో. అవును కదా. ఒకసారి వారి జాతకం ఒకసారి నాకు చెప్పకండి. ఎందుకంటే తన జాతకంలో చూడండి, తను వచ్చి అసలు లగ్నం అంటే తను చూడడానికి ఎలా ఉన్నారా అంటే తన అపియరెన్స్ దేని పెట్టి వస్తుంది, లగ్నాన్ని పెట్టి. అవును, మనిషి ఎలా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు అంటే చూడడానికి స్మార్ట్ గా ఉన్నారా లేదా మన ఇవన్నీ కూడా లగ్నాన్ని చెప్తుంది. సో తన చక్రం ప్రకారం చూడండి, లగ్నం వచ్చి ఏంటంటే గురువు అవుతాడు, లగ్నాధిపతి. ఆ గురువు వచ్చి తన చక్రంలో 12లో అస్తమించి ఉన్నాడు, కానీ మాంది గ్రహంతో కలిసి ఉన్నాడు. వ్యయంలో పడిపోయాడు గురువు. కానీ మాంది గ్రహం ఒక నెగిటివ్ గ్రహం. అందుకే తనకు ఎంత ట్రీట్మెంట్ కూడా తనకు సెట్ అవ్వకుండా. ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు? మాంది అనేది ఒక వచ్చి మన మందపుత్రుడు మాంది అని చెప్తాము. చాలా మందులు పూజలు చేసి ఫలితమే లేదు. ఇప్పుడు కూడా చూడండి, తనకు ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా సెట్ అవ్వాలంటే బట్ ఆ నెగిటివ్ గ్రహం ఉంది కదా, సో అది రిమూవ్ అయితేనే తనకు సెట్ అవుతుంది. సో ఇలాంటి విషయాలు మనం చాలా వరకు సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, తన చక్రంలో లగ్నాధిపతి గురువు ఇక్కడ మాంది గ్రహంతో కలిసి ఉన్నాడు. మాంది అనేది ఒక పవర్ఫుల్ గ్రహం. ఆయన ఎవరంటే శని పుత్రుడు. ఆయన వచ్చి మంద పుత్రుడు మాంది. నవగ్రహాలు కాదు, ఇంకొకటి కూడా మీరు కన్సిడర్ చేస్తారా? దాని వల్ల మనం ఇచ్చే రెమెడీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా ఫలితం ఇస్తారు. సో ఇప్పుడు తన చక్రం చూడండి, అన్ని బాగుంది,
తనకి ఇప్పుడు నడుస్తున్న బుధుడు అంతర్దశ వల్ల తనకు మ్యారేజ్ అయింది. ఎందుకంటే ఆ కలత్ర స్థానం అనేది బుధుడు, ఆయనకు వివాహం సంబంధించిన ఆ టైం ఆ గడిలో వచ్చింది కాబట్టి మ్యారేజ్ అయింది. కానీ తన చక్రం ప్రకారం తనకు చూడండి ఎన్ని ఉన్నా తనకి సుఖం లేదు. ఎందుకు సుఖం లేదు అంటే తన హెల్త్ విషయం గురించి తనలో చాలా సఫర్ అవుతూ ఉంటాడు. అంటే లగ్నాధిపతి 4th లార్డ్, ఆయనకు సేమ్ గురు గ్రహమే అవుతాడు. సుఖపడే గ్రహం ఎవరు? గురు, లగ్నకారకుడు గురు. సో అక్కడ ఏమైతుంది, మాంది గ్రహంతో ఉన్నాడు. మాంది ఎవరైతాడంటే ఇక్కడ కుజుడు అవుతాడు. కుజుడు ఏంటంటే తన బాడీలో బ్లడ్ సంబంధించిన గ్రహం. అప్పుడు తనకు మేజర్ ఇష్యూస్ ఉంటుంది. దాని వల్ల తను అలా ఉన్నారు. కానీ ఒకరు అసలు మనం వాళ్ళని తప్ప అనకూడదు, వాళ్ళు అందంగా ఉన్నారు బాగాలేదు, మనం ఆ మాటకు రాలేదు ఇక్కడ. హెల్త్ విషయం ఎందుకు ఆయనకి ఇంత సమస్యలు ఇచ్చింది. సో ఆ విషయం అయితే చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు తనకు చక్రం చూడండి, అసలు చంద్రుడు, నేను ఎప్పుడు అన్నా ఇంత ముందుగా శరీర కారకుడు ఎవరు? చంద్రుడు. బట్ ఆయన అస్తమించి ఉన్నాడు 8లో. ఈ మాంది అనే గ్రహం కుజుడు కూడా ఆ చంద్రుడితో కలిసి ఉన్నాడు. అందుకే తనకి హెల్త్ ఇష్యూ ఉంది. ఈ విషయము చాలా వరకు నేను చాలా మందిది అసలు విఐపీలది కూడా జాతకాలు చూస్తూ ఉంటాను. కానీ ఎవరిది కానీ బయట నేను ఎప్పుడు చెప్పింది లేదు. కానీ ఈ విషయం ఎందుకంటే తప్పకుండా ఎంతో మంది హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతున్నారు. ఇప్పుడు తన గురించి అందరికి తెలిసే ఉంటుంది. సో అన్ని బాగుంది కానీ తన హెల్త్ ఒకటి బాగాలేదు. అయితే ఎంతో మందిలో తన గురించి చూడండి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడారు మనం చూస్తూ ఉన్నాము. అసలు చాలా మంది మేడం ఆన్ దిస్ పాయింట్ చాలా మంది ఏమనుకుంటారంటే మనకు ఆరోగ్యం ఉంది అని అంటే దాన్ని బేఖాతరు చేస్తుంటారు, దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా, ఏమా మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఉన్నానమ్మా, మాకు ఆరోగ్యం సమస్యలు ఏం లేవు. అంతకంటే ఐశ్వర్యం ఏముంటుందమ్మా? కాదు కాదు మాకు అప్పులు ఉన్నాయి, ఎలా బయటపడాలి? ఆ అప్పుల రీత్యా వాళ్ళు మానసికంగా బాగా కృంగిపోయి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేస్తారు. కరెక్ట్ మీరు చెప్పింది. సో అందుకనే నేను కూడా అడగడానికి గల కారణము ఈ టాపిక్ తీయడానికి. రైట్ మేడం. సో ఇట్లా డెఫినెట్ గా చంద్రుడు అలాగే లగ్నం మేజర్ రోల్స్ ప్లే చేస్తారు. స్టార్టింగ్ లోనే చెప్పాను, తన చక్రం చూడండి సేమ్ చంద్రుడితో మాంది గ్రహం ఉంది ఒకటి, లగ్నాధిపతితో మాందియే డైరెక్ట్ ఉన్నాడు. అప్పుడు ఇక్కడ జాతకంలో మనం ఇవన్నీ చూసినాము. అసలు చక్రంలో జనరల్ గా చూడండి ఇంకొకటి 6th లార్డ్ అని చెప్పాను. 6th లార్డ్ ఎవరంటే ధనుర్ లగ్నానికి శుక్రుడు అవుతాడు. బట్ ఆయన కూడా ఇక్కడ శని గ్రహంతో కలిసి ఉన్నాడు. అప్పుడు చూడండి ఒక్కటి కాదు, తన లగ్నము, చంద్రుడు, తర్వాత 6th లార్డ్, ఇవి మూడునే తనకి జాతక పరంగా అసలు నెగిటివ్ గా ఉంటాయి. తన హెల్త్ విషయం మరి ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. మరి ఇట్లాంటి జాతకులకి ఏంటి దానికి పరిష్కారం ఏంటి మేడం? ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఎంతో చేసి ఉండొచ్చు, అన్ని విధంగా తనకు మంచిగా చూసి ఉండొచ్చు. కానీ మన ఈ మాంది గ్రహం గురించి వశీకరణ పూజలు మనం చేపిస్తాం. బట్ ఎవరికి భగవంతుడు ఏ రోజు అనుగ్రహిస్తాడో అప్పుడే కదా అవుతుంది. వాళ్ళు ఎంత పెద్ద విఐపి అయినా కానీ వాళ్ళకి టైం రావాలి. కరెక్ట్ కదా. ఇప్పుడు మన పూర్వజన్మ కర్మ ప్రకారం ఏ రోజు వాళ్ళ దోషం తొలగిపోతుందో ఆ రోజుదా మన దగ్గర అప్రోచ్ అవుతారు. తర్వాత ఆ రెమెడీ ఫాలో అవడం కూడా దేవుడు అనుగ్రహంతో ఆ టైం వస్తేనే అవుతుంది. కరెక్ట్. అంటే వీళ్ళు అప్రోచ్ అవుతారు అనేది కాదు మీ ఉద్దేశం. ఇన్ జనరల్ గా ఎవరైతే హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళని అంటున్నారు. ఇదంతా ఎందుకంటే వీళ్ళు తీసుకోవాలి అపాయింట్మెంట్, వాళ్ళు అట్లానే కాదు, అందరికీ మనం చూస్తాం. ఎవరైనా కానీ ఎవరికి సమస్య ఉందో వాళ్ళకి భగవంతుడు అనుగ్రహంతో అవుతుందంటే తప్పకుండా వాళ్ళకి పరిష్కారం అయితే ఉంటుంది. తప్పకుండా తప్పకుండా. అయితే ఇది జాతకం చూసి మాత్రమే చేసేటటువంటి రెమెడీస్, ఊరికే అలా మామూలుగా అందరికీ ఒకేలాగా చేయకూడదు. ఇంకొక విషయం చూడండి, అందరూ ఏం చేస్తారు, చంద్రుడే కదా శరీర కారకుడు, సపోజ్ మన హెల్త్ ఇష్యూస్ ఆయన వల్లనే వస్తుంది. కొంతమంది సూర్యుడు అంటే ఆయుష్ గురించి ఉండేదని చెప్పి చేస్తారు. బట్ అయితే మనం సూర్య నమస్కారం చేసుకోవచ్చము. సూర్యుడు మాందిగా ఉంటే పూజలు చేయకూడదు, నేను ఇంత ముందుగా చెప్పెట్టాను. అదే చంద్రుడు కూడా అంటే మాంది గ్రహం ఉండి ఆ చంద్రుడు హౌస్ లో మాంది అంటే కర్కాటకంలో ఉంటే అప్పుడు వాళ్ళకి పౌర్ణమి రోజుల్లో పూజలు చేసినా కూడా అంత కలిసి రాదు. సో సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతుంది. చూపించుకోవడమే విషయం. అందుకే నేను జాతకాలు చూసినప్పుడు ఒక్కటే చెప్తాను, అమ్మ మేము కానీ ఏదైనా కొన్ని పూజలు ఫాలో అవుతామంటే వాళ్ళకి మాంది దశ నడుస్తున్నప్పుడు అస్సలే ఫలితం ఉండదు. మళ్ళీ నేను వాళ్ళకి ఒట్టిగా మీరు ఈ గుడి చుట్టూ తిరగండి, ఈ గ్రహాల పూజలు చేయండి, అవి అంటే టైం వేస్ట్ చేయకూడదు. కరెక్ట్. సో నేనేం చెప్తానంటే ప్రాపర్ గా మీరు ఫాలో అవుతాను. మళ్ళీ నన్ను మీరు ఎప్పుడైనా నమ్మాలి అంటే అసలు మీరు అంటున్నారు ఇప్పుడు ఒక మాట, నేను అందరి దగ్గర చూపించుకుని వచ్చాను మేడం, ఎక్కడ సెట్ అవ్వలేదు, అదే మాట మీరు నన్ను కూడా అనకూడదు కదా రేపు. సో అప్పుడు నేనేం చేస్తాను,
పర్ఫెక్ట్ గా మంచిగా 100% మీకు రెమెడీ విషయంలో గ్యారంటీ ఇచ్చినప్పుడు కరెక్ట్. సో అలానే చేయాలి చేస్తుంది. కదా, అంతే. మరి జాతకం లేని వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు మీరు? అంటే వాళ్ళ పిల్లల జాతకాన్ని పెట్టి తల్లిదండ్రులకు చూస్తవచ్చు. రైట్. ఒకవేళ పిల్లలది ఒకవేళ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యే కొత్తలు అంటే వైఫ్ జాతకాన్ని పెట్టి కూడా రెమెడీ చేసుకోవచ్చు. రైట్ మేడం, చాలా అంతే. చక్కగా వివరించారు. ఖచ్చితంగా జాతక పరిశీలన చేసుకుని ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది తెలుసుకుని దాన్ని బట్టి మనం ఎలా అయితే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటామో, అవును. జాతకం చూపించిన తర్వాత మాత్రమే సమస్య ఏంటి, ఆ అవును. సమస్యకి పరిష్కారం ఏంటి అనేది తెలియజేసుకోవాలి, అవును. లేకపోతే దానికి రెమెడీని ఫాలో చేయాలి అని చెప్తూ ఉన్నారు. అవును. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్తే అమ్మా.